చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఇది. కానీ ఈ బ్రిడ్జ్ నిర్మాణం రికార్డుల కోసం చేపట్టింది కాదు. కశ్మీర్ పర్యాటకాన్ని నెక్స్ట్ లెవెల్కు చేర్చే లక్ష్యంతో చేపట్టింది. పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును బుల్లెట్ వేగంతో తిప్పికొట్టేందుకు చేపట్టింది. ఇప్పుడు ఆ బ్రిడ్జిపై రైల్ ఇంజిన్ దూసుకుపోయింది. ఇక మిగిలిందల్లా ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న బ్రిడ్జ్ ప్రారంభోత్సవం ఒక్కటే. దానికి కూడా పెద్దగా సమయం లేదని ఎన్డీఏ సర్కార్ హింటిస్తోంది. ఇంతకు చీనాబ్ బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్ తలరాతను ఎలా మార్చబోతోంది? ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని ఫీట్ భారత్ మాత్రమే ఎలా సాధించింది? వాట్ ది స్టోరీ? చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జి కశ్మీర్ తలరాత మార్చేయబోతోందా? శత్రుముప్పును చీనాబు వంతెన ఎలా తిప్పికొడుతుంది? ప్రపంచానికి సాధ్యం కాని ఫీట్ భారత్ ఎలా సాధించింది? ఈ దృశ్యాలు చూడగానే ఒక్కసారైనా ఆ రైల్వే వంతెనను సందర్శించాలి అనిపించింది కదూ? ఎస్, ఈ బ్రిడ్జి నిర్మాణానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ జమ్మూ కాశ్మీర్ మెడలో ఇదో మణిహారం. కశ్మీరీలు కలల కన్న భవిష్యత్తుకు ఆకాశమంత భరోసా ఇది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎలాగైనా భారత్లోకి చొప్పించొచ్చని రెచ్చిపోతున్న పాకిస్తాన్ కు సింహ స్వప్నం ఇది. వీటన్నింటికి మించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి. ఇలా చెప్పుకుంటూ పోతే చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. 20 ఏళ్ల పోరాటం తర్వాత ఈ ప్రతిష్టాత్మక రైల్వే వంతెన అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రారంభం ఒక్కటే బ్యాలెన్స్. చీనాబ్ రివర్ ఇది భారత్ నుంచి పాకిస్తాన్లోకి పడమటి దిక్కునకు ప్రవహించే నది. హిమాచల్లోని లాహోల్, స్పితి జిల్లాలోని ఎగువ హిమాలయాల నుంచి ప్రవహించే చంద్రభాగా అనే రెండు చిన్న నదుల కలయికతో ఏర్పడింది. దీన్ని చంద్రభాగా నదిగా పిలుస్తారు. ఇది జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ ప్రాంతం గుండా పాకిస్తాన్లోని పంజాబ్లోకి ప్రవహించి సింధు నదిలో కలిసిపోతుంది. దీని పొడవు 960 కిలోమీటర్లు. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని పాకిస్తాన్కు కేటాయించారు. అయితే ఈ నది భారత్లోని ఇతర ప్రాంతాలను కశ్మీర్ను వేరు చేస్తుంది. కశ్మీర్కు వెళ్లాలంటే తప్పనిసరిగా చీనాబ్ను దాటాల్సిందే. పర్యాటకంగా కశ్మీర్కు ఉండే ఇబ్బంది కూడా అదే. అందుకే చీనాబ్పై ఈ వంతెన నిర్మించాలని డిసైడ్ అయింది భారత్. ఇప్పటికే చీనాబ్ నదిపైనే రైల్వే రహదారుల బ్రిడ్జిలు ఉన్నాయి. రైల్వే బ్రిడ్జి మాత్రం సూపర్ ఫాస్ట్ రైళ్లను తట్టుకోలేదు. అందుకే చీనాబ్ నదిపై ఉన్న వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి పూనుకుంది రైల్వే శాఖ. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు మార్గాన్ని కలిపేందుకు చీనాబ్ నదిపై భారీ వంతెన నిర్మించనున్నట్టు 2002లో ప్రకటించింది. ఈ మార్గంలో రైల్వే ట్రాక్ నిర్మించడం అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఉగ్ర భయం, వాతావరణ మార్పుల కారణంగా ఇక్కడ ట్రాక్ నిర్మించడానికి ఏ కంపెనీలు ముందుకు రాలేదు. అయితే 2003లో ముంబైకి చెందిన అఫ్కాన్స్ అనే సంస్థ ముందుకొచ్చింది. టెండర్ దక్కించుకుని 2004లో పనులు ప్రారంభించింది. మొత్తం 35,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వంతెన తాజాగా ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరోవైపు ఈ ఆర్చ్ బ్రిడ్జి అధిక వేగంతో వీచే గాలుల్ని తట్టుకోగలదు. విపరీతమైన ఉష్ణోగ్రతలు, భూకంపాలు, నీటి మట్టం వంటి పరీక్షల్లో బ్రిడ్జి సమర్థవంతంగా నిలిచింది. దేశంలో ఇలాంటి బ్రిడ్జి నిర్మించడం ఇదే తొలిసారి. కశ్మీర్లో చలి తీవ్రత నేపథ్యంలో -10 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్ని కూడా ఇది తట్టుకుంటుంది. ఈ వంతెన నిర్మాణానికి మొత్తం 28,660 మెట్రిక్ టన్నుల ఉక్కును వినియోగించారు. వంపుతో పాటు 17 స్తంభాలపై బ్రిడ్జిని నిర్మించారు. వంపు నిర్మాణం బరువు 10,619 మెట్రిక్ టన్నులు. వందే భారత్ రైళ్లు వెళ్లినా తట్టుకునే సామర్థ్యం ఈ వంతెనకు ఉంది. అంతేకాదు రిక్టర్ స్కేల్ పై 8 తీవ్రతతో వచ్చిన భూకంపాలను సైతం తట్టుకోగలదు. కశ్మీర్లో ఉగ్రముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన పేలుళ్లను కూడా తట్టుకునేలా నిర్మించారు. 260 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ధీటుగా నిలబడగలదు. 120 ఏళ్ల జీవితకాలం ఉండే ఈ వంతెన మొత్తం 93 డెక్ విభాగాలను కలిగి ఉంటుంది. ఒక్కో డెక్ 85 టన్నుల బరువు ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చైనాకు చెందిన షుబాయ్ రైల్వే బ్రిడ్జిని చీనాబ్ వంతెన అధిగమించింది. గుజౌ ప్రావిన్స్ లోని బిపాంజియాంగ్ నదిపై 275 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జిని చైనా నిర్మించింది. ఇటీవల ఉగ్రదాడి జరిగిన రియాసీకి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంతెన పునాది నిర్మాణం 2017లోనే పూర్తయింది. బ్రిడ్జి పైన వంపు నిర్మాణం మాత్రం 2021 ఏప్రిల్లో ప్రారంభమై 2022 ఆగస్టు నాటికి పూర్తయింది. ఈ ఎత్తైన రైల్వే బ్రిడ్జితో పాటు మొత్తం 12.75 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ నిర్మాణంలో భాగంగా భారీ సొరంగాలను కూడా సిద్ధం చేశారు. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ ఆర్చి బ్రిడ్జి భారత ఇంజనీర్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత చరిత్రలోనే అత్యంత సవాళ్లను ఎదుర్కొన్న ప్రాజెక్టుగా ఈ బ్రిడ్జిని చెప్పొచ్చు.
ఇక ఈ బ్రిడ్జి త్వరలోనే రైళ్ల రాకపోకలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దశాబ్దాల అంతరాన్ని చెరిపేస్తూ ప్రగతిలో వెనుకబడి ఉన్న జమ్మూ కాశ్మీర్లోని ఆర్టికల్ 370ని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఉగ్రవాదానికి చెక్ పెట్టి కశ్మీర్ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం మరింత సులువైంది. ఇటీవలే G20 పర్యాటక సదస్సు శ్రీనగర్లో నిర్వహించి ప్రపంచం అటెన్షన్ కశ్మీర్పై పడేలా చేశారు. ఇప్పుడు చీనాబ్ రైల్వే బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. ఈ బ్రిడ్జి కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కశ్మీర్ పర్యాటక రంగం వేగం పుంజుకోవడంతో పాటు పాకిస్తాన్ సరిహద్దులకు బుల్లెట్ వేగంతో సైన్యాన్ని తరలించడం భారత్ కు ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్ వందే భారత్ ఈ వంతెనపై పరుగులు తీయబోతోంది.